అమెరికా కవరప్ ప్రచారం చేసుకుంటుంది. ట్రంప్ తాజాగా స్టేట్మెంట్ ఇచ్చాడు. పెను విధ్వంసం సృష్టించాం. అక్కడ ఉన్నటువంటి ఆ కొండలు ధ్వంసం చేశాం. అణుస్థావరం ధ్వంసం చేశాం అన్నటువంటి. ఏదైతే మనం ఎట్లయితే ఎయిర్ బేస్లు చూపెట్టామో అట్లా అతను కూడా ఆధారం చూపెట్టాడు. అయితే మనం అణ్వస్త్ర స్థావరాన్ని ధ్వంసం చేయడానికి పోలా. మనం వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేయడం, వాళ్ళకి సంబంధించినటువంటి రాడార్ సెంటర్లు ధ్వంసం చేయడం, వాళ్ళకి సంబంధించినటువంటి అవాక్స్ను ధ్వంసం చేయడం, వాళ్ళకి సంబంధించిన ఎయిర్ బేస్లు ధ్వంసం చేయడం పాకిస్తాన్. ఇది మనం అనుకున్నది. అది సాధించేసాం. అందుకే ఆ ఫోటోలు వీడియోలు చూపించాం. బట్ అమెరికా ఏమని చెప్పింది? అణ్వస్త్ర స్థావరం ధ్వంసం అంది. కానీ ఐఏఏ ఏం చెప్తుంది? అక్కడ ఏమాత్రం రేడియేషన్ లేదు అని చెప్తుంది. అంటే విఫలమైంది కదా. కూల్చడం అక్కడ ఏదో ఒక బొక్క పెట్టడం కాదు కదా ఇలా లెక్క. అణ్వస్త్రాలకు సంబంధించిన యురేనియం నాశనం అయిపోవాలి, పెను విధ్వంసం జరగాలి. జరగలేదు కదా. మరి అప్పుడు దానికి ఎవరిది బాధ్యత? ఆ ఫెయిల్యూర్ని కవర్ చేసుకోవడానికి మాది పేలుడు బాగానే జరిగింది అంటాడు. పేలుడు బాగా కాదు కావాల్సింది, అక్కడ అసలుది బాగా జరగాల.